ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోర్టులో కేసు ఓడిపోయినా ఇంట్లో గెలిచేశాను. కాకపోతే ఒక్కటే రిగ్రెట్, ఆ ఫోటోల విషయంలో కృష్ణ హర్ట్ అయింది. తెలిసో తెలియకో నా వల్లే ఆ తప్పు జరిగింది కాబట్టి, చేసిన తప్పు మీతో చెప్తే పోతుంది అంటారు కాబట్టి ఐఎమ్ సారీ. ఆ ఒక్క తప్పుని క్షమించేసి నేను హ్యాపీగా ఉండేలాగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హలో పంతులు గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ 10,000 తీసుకుని భక్తులకు అన్నదానం చేయండి. అలాగే బాబు. ఈ 10,000 కూడా తీసుకుని వస్త్రదానం చేయండి. సంతోషం బాబు, ఇలా గుడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అది కూడా మీ ఇద్దరి దంపతులు కలిసి వచ్చారు. దంపతులా? ఇంత తొందరగా మీ మధ్య సమస్యలు తొలగిపోయి మీరు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారు, మేము అర్థమైందమ్మా. మిమ్మల్ని కలిపిన ఆ దేవుడికి మొక్కు తెచ్చుకోవడానికి వచ్చారు, అంతే కదా? అది కాదు పంతులు గారు, మేము తెలుసు బాబు. మీ పేరు రాధా గోవిందు, అమ్మ పేరు కృష్ణప్రియ. మీ గోత్రం కూడా నాకు తెలుసు. మీ పేరుతో ఇప్పుడే అర్చన చేస్తాను. పంతులు గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. అంతా ఆ దేవుడితో చెప్పుకోండి బాబు, నాతో ఎందుకు? ఏయ్, మనం విడిపోయామని ఈ పంతులు గారికి చెప్పలేదా? ఊరంతా చెప్పడమేనా నా పని? ఆయన నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? పంతులు గారు పెట్టే పులిహోర తిని కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోదామని వచ్చాను. మరి వెళ్ళి ఆ పని చూసుకోండి. తమాషాగా ఉందా? నేనొచ్చిన టెంపుల్కే నువ్వెందుకు వచ్చావు? హలో, ఇది మీ పర్సనల్ టెంపుల్ కాదు, పబ్లిక్ టెంపుల్. ఎవరైనా రావచ్చు. నేనొచ్చిన టైంకే నువ్వెందుకు వచ్చావు? ఈ టైం మీది అని దేవుడితో అపాయింట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఇద్దరు జంటగా హారతి తీసుకోండి. పంతులు గారు, ఈవి నా భార్య కాదు. అవును బాబు, తమరి ధర్మపత్ని. ఈయన నా భర్త కాదు పంతులు గారు. ఒట్టి భర్తే కాదమ్మా, పతిదేవుడు. త్వరగా హారతి తీసుకోండి, కొండెక్కుతుంది. తీసుకోండి అమ్మా. అమ్మా, అబ్బాయిని ఎదుటిన బొట్టు పెట్టండి. పెట్టమ్మా. సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. పంతులు గారు, మీ దీవెన వెనక్కి తీసుకోండి. ఓహో, దేవుడితో చెప్పాలా? ఒక్క నిమిషం ఉండండి బాబు. ఏ రోజు గుడికి రానివాడివి ఈ రోజు వచ్చావంటే చేసిన తప్పులకి సరెండర్ అయిపోయి పశ్చాత్తాపడుతున్నావన్నమాట.
కృష్ణ గురించి మాట్లాడుతుందా? ఇప్పుడు నువ్వు ఎంత గిల్టీ ఫీల్ అయినా కోల్పోయినవి వెనక్కి రావు కదా. ఆ మాట నువ్వు చెప్తున్నావా? అంటే నీ లిస్ట్లో ఇంకా ఉన్నారా? అది నీకు అనవసరం. పోనీ నీకేది అవసరమో చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలా ఎంతమందిని బాధ పెడతావు? బాధ పెట్టే వాళ్ళకి ఆ బాధ గురించి మాట్లాడే హక్కు లేదు. అవునా? అయితే నీ వల్ల బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ బాధితులే కదా. చెయ్యాల్సిందంతా చేసి కృష్ణను వెనకేసుకొస్తుంది కాబోలు. ఇప్పుడేంటి? మళ్ళీ నాకు కనిపించొద్దని చెప్పాను కదా, ఎందుకు పదే పదే ఎదురుపడుతున్నావు? ఈ ప్రపంచం చాలా చిన్నది రాదా. చేసిన కర్మ నుంచి తప్పించుకోలేవు. నీ తప్పులు ఇలాగే ఎదురుపడతాయి, నిన్ను ప్రశ్నిస్తాయి. నన్ను ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను కాబట్టి నాకు జ్ఞానోదయం అయ్యింది. అలాగే నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవటం బెటర్. నీ ఉచిత సలహాలు నాకు అక్కర్లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేని దానివి దేశాన్ని ఉద్ధరించాలని బయలుదేరవా? నేను నీకు సలహా చెప్పట్లేదు. నువ్వు ఇలాగే ఉంటే పతనమైపోతావని వార్న్ చేస్తున్నాను. నా ఫాల్ డౌన్ గురించి చెప్పే ముందు నువ్వు ఎంత డౌన్లో ఉన్నావో ఆలోచించుకో. ఇంకొకసారి నాకు కనిపించుకో. అదెలా కుదురుతుంది? నేను నీ పాస్ట్ని, నీ ప్రెజెంట్లో ఉంటాను, నీ ఫ్యూచర్లో కూడా ఉంటాను. నా గతాన్ని ఎప్పుడో వదిలేశాను. నా భవిష్యత్తుని నువ్వు భయపెట్టలేవు. ఆల్రెడీ నువ్వు భయంలో బతుకుతున్నావు. నీకు చివరికి మిగిలేది బాధే. ఈ రాధకి బాధ చాలా దూరం. మళ్ళీ నాకు దగ్గర అవడానికి ట్రై చేయకు. డోంట్ కమ్ ఇన్ మై వే. వెళ్ళు రాదా. నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీ లైఫ్ని నాశనం చేద్దామని వచ్చాను. కానీ నా చేతికి మట్టంటకుండా దేవుడే ఈ పనిష్మెంట్ ఇచ్చాడు. నువ్వు లైఫ్ లాంగ్ ఒంటరిగా మిగిలిపోయేలా చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.